వెల్కమ్ టు ఐ విట్నెస్. పలాస కాశీబుగ్గ మున్సిపల్ పాలకవర్గం పదవీ కాలం ఈ నెల 17వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో సభ్యుల గౌరవార్థం ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బల్లగిరిబాబు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో పట్టణ అభివృద్ధి ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. పట్టణంలో పార్కులు, సుందరీకరణ పనులు, త్రాగునీటి సదుపాయాలు, రహదారుల అభివృద్ధి వంటి అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. 14-15 ఆర్థిక సంఘం నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులు కలిపి సుమారు 40 కోట్ల రూపాయలతో ముత్యాలమ్మ కోనేరు, నెహ్రూ పార్క్ పనులను పూర్తి చేశామని చెప్పారు. 2021 3వ నెల 18వ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. రేపనగా 2026 3వ నెల 17తో రాష్ట్రంలో ఉన్న ఈ రోజు సరికి 5 సంవత్సరాలు పూర్తయిన 78 మున్సిపాలిటీలు 77-78 మున్సిపాలిటీలకు సంబంధించి 5 సంవత్సరాలు పూర్తయి ప్రభుత్వం ఏంటంటే స్పెషల్ ఆఫీసర్లు కూడా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా బల్లగిరిబాబు అని నేను పలాస కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్గా 5 సంవత్సరములు దిగ్విజయంగా పరిపాలన పూర్తి చేసుకునేందుకు సంతోషపడుతూ అభివృద్ధిలో పలాస కాశీబుగ్గ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా ఉండే కార్యక్రమాలు చేశానని నేను అనుకుంటున్నాను. నీతివంతమైన పాలన అందిస్తూ, పారదర్శకంగా పాలన అందిస్తూ, ప్రజల విలువలకు కట్టుబడి పనిచేశానని నేను అనుకుంటున్నాను. రాజకీయాలలో పదవుల గురించి ఎంతోమంది ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇంత పట్టణం పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం అంటే శ్రీకాకుళం తర్వాతను ఒక పెద్ద పారిశ్రామిక పట్టణం, కేటగిరీ 2 మున్సిపాలిటీ. దీనికి 4వ ప్రజాప్రతినిధిగా, చైర్మన్గా, 4వ బాడీలో చైర్మన్గా, ఇంతకుముందు మొదటి బాడీలో మెంబర్గా, 2 బాడీల్లో కూడా మా మిస్సెస్ 2 సార్లు కూడా కౌన్సిలర్, 4 బాడీల్లో కూడా నేనుంటూ ఈ మున్సిపల్ ఆఫీసు నుంచి ప్రతి ఏరియా కూడా డెవలప్మెంట్కి సంబంధించిన విషయాల్లో నాకు పూర్తి అవగాహన ఉండి 4వసారిగా చైర్మన్ అయ్యి నా వరకు చేసిన కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని, ఇది నా లైఫ్లో ఒక అదృష్టమైన కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. ఎందుకు అంటే పలాస కాశీబుగ్గ ఈ నియోజకవర్గంలో ఇక్కడ చరిత్రకారుడు, ఇంతకుముందు ఒక స్వాతంత్ర సమరయోధుడు పరిపాలించిన నియోజకవర్గం. ఆ తర్వాతను 2 మాజీ పార్లమెంట్ దివంగత నేతలు వారు పరిపాలించిన ప్రాంతం ఇది. ఆ ఏరియాలో నేను ఒక మున్సిపల్ చైర్మన్గా, 4వ బాడీలో ఒక చైర్మన్గా చేసిన కార్యక్రమాలు వారితో పనిచేయడమే కాకుండా ప్రత్యక్షంగా ప్రజలతో నేను ఈ కార్యక్రమాలు చేసినందుకు నా జీవితం ధన్యమని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా అభివృద్ధిలో చూస్తే చిరస్థాయిగా నిలిచే పనులు ప్రజల్లో కేటీ రోడ్డు 66 అడుగుల నుంచి 80 అడుగులు చేశాం. అలాగే ఎన్నో ఏళ్ల నుంచి మంచినీరుకి సంబంధించిన సమస్య వైఎస్ఆర్ ప్రభుత్వం అవ్వచ్చు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అవ్వచ్చు, ఈ 2 ప్రభుత్వాల్లో సమస్యను అధిగమించడానికి ప్రయత్నం చేసి సుజల ద్వారా వెళ్ళే నీరుని పలాస మున్సిపాలిటీలో ఈ 18,000 ఇళ్లకి సంబంధించి శాశ్వత నీరును ఇప్పించడానికి నా వంతు నేను ప్రయత్నం చేసి సఫలీకృతం అయ్యానని ఈవేళకి నేను తెలియజేస్తున్నాను.
అంటారు అనుకున్నా నువ్వా నమస్తే. సివిల్ వర్క్స్ మెయిన్ రోడ్లకు సంబంధించి లేదంటే ట్రైన్స్కి సంబంధించి ఎన్నో చరిత్రలో నిలిచే కార్యక్రమాలు చేశాం. ఆంధ్రా బ్యాంక్ రోడ్డు మీద చాలా టైట్గా ఉన్న రోడ్డు, అలాగే కొన్ని మేజర్ వర్క్స్కి సంబంధించి వివేకానంద మార్గ్ రోడ్డు, అలాగే పురుషోత్తపురంలో ఒక 30 లక్షల రూపాయలతో పట్టణంలో అత్యంత వెడల్పైన రోడ్డుగా పురుషోత్తపురం వీధికి 24వ వార్డులో చేయడం జరిగింది. దత్తాత్రేయ ఆశ్రమం రోడ్డు వేయడం జరిగింది. అలాగే నరసీపురంకు రోడ్డు వేయడం జరిగింది. అలాగే ఎస్ఎఫ్ఎస్ రోడ్డు వేయడం జరిగింది. అన్ని వార్డుల్లో కూడా తాళపత్రలో కానీ 24వ వార్డులో అన్నపూర్ణ ఆశ్రమం రోడ్డు కానీ, అలాగే మరి ఇంకా ముత్యాల మన వలాస్పేటలో కూడా వెటర్నరీ హాస్పిటల్ దగ్గర కూడా ఒక పెద్ద రోడ్డు. ఇలాంటి రోడ్లు 31 వార్డుల్లో కూడా ఈ 14th ఫైనాన్స్ నిధులు, 15th ఫైనాన్స్ నిధులు, అలాగే జనరల్ ఫండ్తో పవర్ బోర్లు కానీ, ట్రైన్లు కానీ, రోడ్లు కానీ, అలాగే అర్బన్ హెల్త్ సెంటర్లు కానీ సుమారు 40 కోట్ల రూపాయలు, 45 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు, గడప గడపకు గత ప్రభుత్వంలో ఇచ్చిన నిధులు కూడా 1 కోటి రూపాయల వరకు పనులు జరిగాయి. అలాగే లైటింగ్కి సంబంధించిన కార్యక్రమాలు అనునిత్యము పట్టణం పెరుగుతూనే ఉంది. ఈ పెరిగిన పట్టణానికి మరి మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా కరెంట్ పోల్స్ ఎక్స్టెన్షన్ చేయడం, లైటింగ్ ఏర్పాటు చేయడం, శానిటేషన్ కూడా ఉన్న సిబ్బందితో సర్దుబాటు చేసుకుని వారితో కూడా కోఆర్డినేషన్ చేసుకుని ఆ కార్యక్రమాలు మెరుగైన కార్యక్రమాలు చేయడం జరిగింది. అంతేకాకుండా మరి కాంపాక్ట్ వెహికల్ మా టైంలో ఒక కొత్త బండిని తీసుకురావడం జరిగింది. ఒక టాటా ఏసీ బండిని తీసుకురావడం జరిగింది. ఇవన్నీ దేని గురించి చెప్తున్నామంటే అధికారులకి సమన్వయం చేసుకుంటూ పాలకులతో సమన్వయం చేసుకుని మనం ఈ కార్యక్రమాలన్నీ చేసుకుని వెళ్ళాం. నాకైతే చాలా సంతృప్తిగా ఉన్నప్పటికి కూడా మరి రాజకీయాల్లో మీకు తెలుసునే ఉంటుంది, ప్రజలందరికీ తెలుసు ఏంటేంటి జరిగాయి, ఎలా జరిగాయని, ఎలా అధిగమించామని. నాకైతే వ్యక్తిగతంగా ఎవరు శత్రువులు లేరు, కానీ రాజకీయాల్లో ఎదిగిపోతున్నామని భయంతో కొంతమంది వితిన్ ది పార్టీ వాళ్ళు అవ్వచ్చు, నాకు వ్యక్తిగా ఇంకొక శత్రువు అవ్వచ్చు, వారు ఎన్నో ఆటంకాలు సృష్టించడానికి ప్రయత్నం చేశారు. అయినప్పుడు కూడా నేను అధిగమించాను. ఎందుకు అంటే ఈ 2024లో ఎన్నికలు జరిగిన తర్వాతను, సాధారణ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాతను నేను 5వ నెల 29లో ఒక మీటింగ్ పెట్టాను, సాధారణ సమావేశం. 6వ నెల 14 రిజల్ట్ అనుకుంటాను. 5వ నెల 29లో ఇక్కడున్న పాలక మండలిలో కొంతమంది ప్రోత్సాహంతో నన్ను ఎన్సీ పెట్టడానికి బాయ్కట్ చేశారు. మున్సిపాలిటీలో 19 మంది 20 మంది సభ్యులు బాయ్కట్ చేస్తూ నన్ను ఇబ్బంది పడ్డారు. అంటే నిబంధనలు వాళ్ళకి తెలియదు, అప్పటికి 4 ఇయర్స్ అవ్వలేదు. మున్సిపల్ నిబంధనలు కూడా వాళ్ళకి తెలియవు, ఎవరో ప్రోత్సహించారు, చేశారు. తర్వాత నేనైతే అందరికీ మళ్ళీ సమన్వయం చేసుకుంటూ పాలనలో అధికారుల తాలూకా సమన్వయం, పాలకపక్షం, ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి కూడా వారి సహకారం కూడా తీసుకుని పాలనలో ముందుకు వెళ్ళారు. అర్బన్ హెల్త్ సెంటర్లో 3 పెట్టించాం ప్రజా ఆరోగ్యం మెరుగుపరచడానికి. అంతేకాకుండా ఎన్నో రోజు